వెల్కమ్ టు ఐబీటీవీ. మల్కాజిగిరిలో బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయ వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ పార్టీ నాయకులు సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేత నిరుగుండ జగదీష్ గౌడ్ వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు ఉడతా నవీన్ మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న బీజేపీపై అసభ్య వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పారు. ఏ రకంగా సమాజంలో పరిస్థితులు ఉంటాయో మీరు ఆలోచించండి. మీరు ముఖ్యంగా మీరు 1300 గజాల విషయంలో ఏదైతే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని నిజంగా ఎవరో ఇప్పటి వరకు మాకు తెలియదు. మరి ఎవరు మీకు మీ పేపర్ మీద ఆ పోస్టర్ తయారు చేశారు, ఎవరు ఇన్స్టాగ్రామ్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ఎమ్మెల్యే గారి గురించి ఎవరు అట్లా ప్రచారం చేస్తారో మాకైతే నిజంగా తెలియదు. నిజంగానా ఇదే మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నాయకులు కొత్త కాదు, ఇదే మల్కాజ్గిరి ప్రాంతంలో బీజేపీ నాయకులకు కొత్త కాదు. వాళ్లకు మాకు అందరికి కూడా పరిచయాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా మల్కాజ్గిరిలో మంచి వాతావరణం ఉంది. ఎలక్షన్ల మూమెంట్లోనే మనం రాజకీయాలు చేస్తాం, ఎలక్షన్ల కోసం కొట్లాడతాం. తర్వాత అన్న తమ్ముడు అనే ఒక రిలేషన్ మన దగ్గర ఉంది. మరి అన్ని మర్చిపోయినావా అన్న? ఒక్కటేసారి ఎలక్షన్లు రానున్న కాలంలో ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి మరి మీ పార్టీ అధిష్టానం మీకు ఏమైనా చిన్న చూపు చూస్తుందా? మీ ఎమ్మెల్యే గారికి మీకు ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చినాయా? మరి ఎందుకని ఇట్లా మాట్లాడడం మాకు అర్థం కాదు. కానీ నిజంగా చెప్తున్న జగదీష్ అన్న గారు భారతీయ జనతా పార్టీ నాయకులని అరే దొంగల్లారా అని అన్నప్పుడు మీకు ఏ రకంగా రేపు పొద్దుగాల మీకు మర్యాద ఇవ్వాలన్నా మేము? అంటే భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకొని మేము దొంగలం అయితే మేము గమనుకోవాలి మీరు ఆ మాట అంటే? నిజంగా భారతీయ జనతా పార్టీ దొంగలైతే అంత శుద్ధపూసలు బీఆర్ఎస్ నాయకులు అయితే మరి ఎందుకన్నా ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు? 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది. మరి ఎందుకు మీ ప్రజల్లో దూరం పెట్టారు? ఏదైనా వర్షాకాలంలో పోయినసారి ఏదో అమౌంట్ 10,000 నిజంగా ఆ 10,000ల్లో సగం నొక్కి సగం ఇచ్చింది మీరే కదన్నా. ప్రజల చేత చీగొట్టించుకుంది మీరే కదన్నా. పోయినసారి ఎలక్షన్లో ఓడిపోయింది మీరే కదన్నా. ప్రజలతోని మీరు చీగొట్టుకొని దూరం పోయినాక ఇయ్యాల వచ్చి నీతులు మాట్లాడి ఏదో రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీని మీరు ఏదో దుమ్మెత్తి పూసినంత మాత్రాన భారతీయ జనతా పార్టీకి ఒరిగేది ఏం లేదు. ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో అత్యధిక యువత మెంబర్షిప్ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఏడున్నారన్నా? ఉన్న ఒక్క తెలంగాణలో లింగులింగం అనుకుంటా ఒక్క తెలంగాణలో ఉంటే కూడా ఊసిపోయిందన్న. ప్రజలు మిమ్మల్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసేది. మీరు తెలంగాణలో ఏం పీక్ పడేయలేక ఢిల్లీలో పోయి ఏదో వీక్ పడేద్దాం అనుకున్నారు. మీరు పరిచయమే. ఒక్క ఫోను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆ తప్పు చేసిన అనుకో, ఒక ఫోన్ నవీన్ ఏం తమ్మి ఇట్లా చేసామని చెప్తే నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండే వచ్చి. అంతేగాని మైకులు 4 ముంగటున్నాయి కదా, నేను మున్సిపల్ ఆఫీస్ ముంగటున్నా కదా, బీజేపీలు దొరికిరా అని చెప్పి సెంట్రలైజ్ చేసి మొత్తం బీజేపీ పార్టీనే తప్పు పడదామంటే మాత్రం ఖబర్దారని మేము కూడా చెప్తున్నాం అన్న. మీరు అన్నారు కదా అన్న, లాస్ట్గా ఒక మాట చెప్తాను నేను. మల్కాజ్గిరిలో ఒక్క కార్పొరేటర్ గెలవలే అని అన్నారు కదా, నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా. మొత్తం ఇదే మల్కాజ్గిరి మేయర్ సీట్లు కూడా సొంతం చేసుకునే పార్టీ కాషాయ జెండా. ఖచ్చితంగా మేయర్ కాషాయ రంగు ఎగురుతుంది, మేయర్ సొంతం చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే మల్కాజ్గిరి అసెంబ్లీలో 9 ఉండే, ఇప్పుడు 16 అయినాయి. మీరు సగం గెలిచి చూపించన్నా, నేను కూడా మాట్లాడతాను మేము కూడా. అప్పుడు సగం గెలిచి చూపించి నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకుల ముందు, భారతీయ జనతా పార్టీకి ఉన్న ఆదరణ ముందు, భారతీయ జనతా పార్టీ ప్రజలు పడుతున్న బ్రహ్మరథం ముందు బీఆర్ఎస్ ఎప్పుడో కొట్టుకపోయింది. బీఆర్ మాకు మీరు పోటీ కాదని మేము అనుకుంటున్నామన్నా. అసలు మీ గురించి మాట్లాడడం కూడా వేస్టే. కానీ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా పార్టీని, మా సనాతన ధర్మాన్ని అన్నింటినీ మీరు పాయింట్ చేశారు కాబట్టి మీకు కౌంటర్ ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న నా సాటి భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు బీజేవైఎం నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. భారత్ మాత జై. మొన్న జిహెచ్ఎంసి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాయకుల పట్ల అసభ్యకరమైన పదజాలాన్ని మాట్లాడడం వల్ల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఉడతా నవీన్ గారి యొక్క అధ్యక్షతన. ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఈరోజు ఎందుకు స్పందిస్తున్నా అంటే, శవాల మీద పేలాలు ఏరుకునే మీరు, అర్థమవుతుందా? శవాల మీద పేలాలు ఏరుకునే మీరు లాస్ట్ టైం జిహెచ్ఎంసి ఎలక్షన్స్ కి ముందు వరదలు వచ్చినప్పుడు 10,000 రూపాయలు ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వము బాధితునికి ఇవ్వమని చెప్తే 5,000 వంచుకున్న మీరు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త గురించి మాట్లాడుతున్నారు. మీరు సాయంత్రం అయితే మందు తాగుతుందని తెలిసి నాకు, కానీ ఆ రోజు మీరు ప్రెస్ మీట్ ఇచ్చే ముందు కూడా మందు తాగిరని చెప్పేసి మీ మాటలలో తెలుస్తుంది. ఇదేనా సంస్కారం? ఇదేనా సభ్యత? ఇక్కడున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు మీ కార్యకర్తలను ఇదే విధంగానా మీరు, ఈ విధంగానా మీరు, ఏ విధంగా మీరు నేర్పిస్తున్నారు? సిగ్గుపడాలి. ఈరోజు పార్టీలకు అతీతంగా కదా మీ మీద దాడి జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ సంఘీభావం వ్యక్తం చేశారు. మీకు నిన్నగాక మొన్న జరిగిన దాడిలో కూడా
పార్టీలను పక్కన పెట్టినాము, మల్కాజ్గిరి స్థానికుడి పైన దాడి జరిగిందని చెప్పేసి ఎవరు స్పందించడు మీ గురించి. మీ వ్యవహారశాల అర్థమైపోయింది మీది. శరీరం పెరిగితే కాదనా ఆలోచన, బుద్ధి పెరగాలి. 10 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 10 సంవత్సరాలు కార్పొరేటర్ ఉన్నావు. రాబోయే తరానికి నువ్వు ఏ విధంగా ఆదర్శంగా నిలబడతావు నువ్వు? బాధతో చెప్తున్నాం. ఈ రోజున ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక బండి సంజయ్తో మాట్లాడి మీరు మాట్లాడదా అరే తుడేనా, అరే తుడే కొడతావు. ఏ రోజైనా మీ ముంగర మేము ఆ విధంగా పదయాలు మాట్లాడమా? నీ ఎన్నుకున్న కార్యకర్తలను కూడా అడుగు, నువ్వు ప్రెస్ మీట్ లో కనబడుతున్నావు కదా, ఏ రోజన్నా కనబడంగా అన్నా నమస్తే అన్నా జై శ్రీరామ్ అంటాం. సిగ్గుపడు. ఇప్పటికైనా నువ్వు మాట్లాడే మాటలు తప్పు మాట్లాడినా అని చెప్పేసి బహిరంగంగా వచ్చి నేను మాట్లాడినట్టు. అరే నీ పర్సన్ ఉంటే వాని పేరు తీసి మాట్లాడు. నీకు బాధ అనిపిస్తే వాని పేరు తీసి మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాడు ఎవరు పెట్టిండో ఏం చేసిండో అని చెప్పేసి అది వదిలేసేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లక్షలాది కోట్లాది మంది 1, 2, 4 లక్షల మేరతో గెలిపించిరా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేంద్రన్ అని. రక్తం మరిగిపోతుంది. స్థానికులు అయిపోయినామని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఇక నుంచైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతామని ఆశిస్తూ భారత్ మాతాకి జై.